హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు యాక్ట్రెస్ 123. మన వీడియోని లైక్ చేయండి, మన పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మన పేజ్ని లైక్ కూడా చేయండి. ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళేది సంక్రాంతి బరిలో గెలిచే కోడిపుంజు. ఈ సంక్రాంతికి మన ముందు చాలా సినిమాలు ఉన్నాయి. దానిలో మెయిన్గా రెండు పోటీ పడబోతున్నాయి. ఆ రెండు పెద్ద సినిమాలు ఏంటంటే రాజాసాబ్ సెకండ్ సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. మరి ఏ సినిమా హిట్ కొడుతుందో మీరు కామెంట్లో చేయండి. ఏ సినిమా మీద మీరు ఇష్టపడుతున్నారో కూడా కామెంట్ చేయండి. సంక్రాంతి బరిలో ఏ సినిమా నగ్గాలనుకుంటున్నారో కూడా మీరు కామెంట్ చేయండి. సంక్రాంతి అంటేనే కోడి పందాలు మన సంప్రదాయాలు. అలాంటి సంక్రాంతి సీజన్లోనే పెద్ద సినిమాలు రెండు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వస్తున్నాయి. ఒకటి హారర్ జోనర్, ఇంకోటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ముందుగా రాజాసాబ్ గురించి చూస్తే ఈ మూవీ జనవరి 9న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ రిలీజ్ అయిన 3 రోజులకి మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. ముందు రాజాసాబ్ 300 కోట్ల నుంచి 400 కోట్లుకి బడ్జెట్ పెరిగిపోయింది. అంటే 400 కోట్లు బడ్జెట్ పెట్టి తీశారు. మరి ఈ సినిమా గెలవాలంటే 400 పైన కలెక్ట్ చేయాలి. సో 400 కోట్లు కలెక్ట్ చేయాలి అంటే 3 రోజుల వ్యవధి ఉంది. మరి 3 రోజుల తర్వాత పండగ బరిలో చాలా సినిమాలు దిగిపోతున్నాయి. కాబట్టి 3 రోజుల్లోనే 400 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాలి. సో కలెక్ట్ చేస్తే ఈ సినిమా గెలిచినట్టే. ఇంకా మన శంకర్ వరప్రసాద్ వచ్చేటప్పటికి 90 నుంచి 100 కోట్లు బడ్జెట్లో ఉంది. సో 100 కోట్లు దాటి కలెక్ట్ చేస్తే ఈ మూవీ గెలిచినట్టే. ప్రొడ్యూసర్ లాభాలు బాటపడతారు. మన శంకర్ వరప్రసాద్లో అనిల్ రావిపూడి గారు చాలా చక్కగా చిత్రీకరించారు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తీసుకొస్తున్నారు. దీనిలో విక్టరీ వెంకటేష్ గారు కూడా నటిస్తున్నారు. ఇంకా రాజాసాబ్కి వస్తే ముగ్గురు హీరోయిన్స్ మరియు ఒక హారర్. మనం ప్రభాస్ గారిని ఇప్పటి వరకు ఇలాంటి జోన్లో చూడలేదు. సో ఈ మూవీ వేరే జోన్, ఆ మూవీ కూడా వేరే జోన్. ఈ రెండు తలపడబోతున్నాయి ఒక 3 రోజుల వ్యవధిలో. మరి ఎవరు గెలుస్తారన్నది చాలా చాలా ఆతృతగా తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి రాజాసాబ్కి సంగీతం అందిస్తే ఈ చిత్రానికి మన శంకర్ వరప్రసాద్ వచ్చేటప్పటికి భీమ్స్ సిసోరే అందించారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తే మన శంకర్ వరప్రసాద్లో నయనతార. దీనికి మారుతి గారు దర్శకత్వం వహిస్తే దీనికి అనిల్ రావిపూడి. సో రెండు గెలుస్తాయి అని కోరుకుంటున్నాం. కానీ మనకి ఎక్కువ కోట్లు కలెక్ట్ చేసిన మూవీ అంటే పెట్టుబడికి ఎక్కువ లాభాలు వచ్చిన మూవీ విజేతగా మనం చూస్తాం. కాబట్టి ఏ మూవీ గెలుస్తుందో చూడాలి. మన ఛానల్ని లైక్ చేయండి. ఏ మూవీ గెలుస్తుందో కంపల్సరీ కామెంట్ చేయండి. మీ విషెస్ని మీ అభిమాన హీరోకి తెలియచేయండి. సంక్రాంతి బరిలో నిలబెట్టి విజయం అందించండి. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్.